అయోధ్యాపురి అలనాడు సీతారాముడు నడయాడిన నేల. ఎన్నో వ్యయ ప్రయాసలు, కోర్టు కేసులు, సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ రామ మందిరం నిర్మాణమవుతోంది. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హంగులతో వైద్య రామ మందిర నిర్మాణ పనులు చకచకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల 22న రామ మందిరం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అయోధ్య నిర్మాణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఎప్పుడెప్పుడా అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం రామజన్మ భూమిలో ఏ విధంగా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతుందో చూస్తున్నాము. చూడొచ్చు, ఎదురుగా కనిపిస్తున్నదే అయోధ్య రామాలయం. రామజన్మ భూమిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం జనవరి 22వ తేదీన ఇక్కడ ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. అటు దేశ ప్రధానితో పాటు సాధు సంతువులు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ ఆలయం మొత్తం కూడా నగరీ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరుగుతుంది. ఆలయ వివరాల విషయానికి వస్తే తూర్పు నుంచి పడమర వరకు 380 అడుగుల పొడవు ఉంటుంది, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. మొత్తం ఎత్తు చూస్తే 161 అడుగుల ఎత్తు ఉండబోతుంది. అంటే మొత్తం 3 అంతస్తులు, 392 పిల్లర్లు స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. సో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లానింగ్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్, ప్రధాన ఆలయ గర్భగుడి, మరోపక్క బాలరాముడి విగ్రహం దర్శనం ఇవ్వబోతున్నాయి. 5 మంటపాలు ఉంటాయి. ఇందులో నృత్య మంటపం, రంగమంటపం, సభా మంటపం, ప్రార్థనా కీర్తన మండపాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవుళ్ళు, దేవతామూర్తుల విగ్రహాలు అందరికీ దర్శనమిస్తాయి. ఇక తూర్పు సింహద్వారం నుంచి ఆలయంలోకి ఎంటర్ అవుతే ఏదైతే 32 మెట్లు ఉంటాయి, 32 మెట్ల నుంచి నడవలేనటువంటి దివ్యాంగులు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ప్రత్యేకంగా ర్యాంపు, లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మరోపక్క మొత్తం కూడా అంటే 732 మీటర్ల గోడ నిర్మించబోతున్నారు. వాస్తవానికి నగరీ విధానంలో, నగరీ సాంప్రదాయంలో నిర్మించేటటువంటి గుడులకు ప్రహరీ గోడ అనేది ఉండదు. కానీ ఇక్కడ మాత్రం 14 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ప్రహరీ గోడను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఉత్తర దక్షిణ ఆలయ నిర్మాణాలకు శైలిగా ఇది ప్రతీకగా నిలవబోతుంది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండేలా మొత్తం 70 ఎకరాల్లో, అంటే ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి 70 ఎకరాల్లో 30% నిర్మించి మిగతా 70% గ్రీన్గానే ఉంచుతారు, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం. అంతేకాదు పక్కనే దాదాపు 50,000 మంది భక్తులు ఏకకాలంలో సేదతీరేందుకు అన్ని వసతులతో ఒక ఫెసిలిటీ కాంప్లెక్స్ని కూడా నిర్మిస్తున్నారు. మొత్తానికి అయోధ్య నగరం ఇప్పుడు నూతన రామ మందిరం, రామజన్మభూమిలో జరుగుతున్నటువంటి నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అయోధ్య మందిర నిర్మాణం చూసేందుకు కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్య నగర్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.